Hi friends, welcome back to APGH All-in-One YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 19 2026 మార్చి 28న SRH మరియు ఆర్సీబీ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ తోటి ఈ సీజన్ అయితే మొదలైంది. ఈ మ్యాచ్ అంతా కూడా చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరిగింది. సుమారు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 10 నెలల క్రితము జూన్ 4న తొక్కిసలాట జరిగి 2025 సంవత్సరంలో 11 మంది చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్ అనేది ఆ స్టేడియంలో జరగలేదు. 10 నెలల తర్వాత ఇప్పుడు ఐపీఎల్ 19వ సీజన్ మొదటి మ్యాచ్ SRH మరియు ఆర్సీబీ మధ్య జరపడానికి సిద్ధమయ్యి మ్యాచ్ అయితే జరిగింది. ఈ విధంగా ఐపీఎల్ 19 సీజన్ సంబంధించి అద్భుతంగా ఘనంగా సంబరాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవాలి. మొత్తం ఈ ఐపీఎల్ సీజన్ సంబంధించి 74 మ్యాచ్లు అయితే జరుగుతాయి. మొత్తం లీగ్ మ్యాచ్లు 70 మ్యాచ్లు, ప్లే ఆఫ్ కి ఫైనల్ కి సంబంధించి మొత్తం 4 మ్యాచ్లు అయితే జరిగి మొత్తం 74 మ్యాచ్లు తోటి 2 నెలల పాటు అయితే ఈ క్రికెట్ పండుగ ఐపీఎల్ పండుగ అయితే కొనసాగుతుంది. 18 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 19వ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ SRH సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. ఆర్సీబీ సంబంధించి హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం కాబట్టి చాలా వరకు ఆర్సీబీ టీమ్ కి అడ్వాంటేజ్ గా కొనసాగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడం వల్ల ఆ 11 మందికి జ్ఞాపకార్థంగా ఆ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్ లోనూ 11 సీట్లు అయితే ఖాళీగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళని స్మరించుకుంటూ ఈ విధంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించి స్టేడియం మొత్తం కూడా చాలా అద్భుతమైన ఘన నివాళులను అయితే అర్పించి మ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా స్టేడియం మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఆర్సీబీ మరియు SRH జెర్సీలతోటి చాలా మారుమోగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఐపీఎల్ సీజన్లు చాలా ఉత్కంఠభరితమైన పోరు తోటి కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఓవర్ టు ఓవర్ మలుపు రెండు టీంలు ఏ టీం కైనా మలుపు తిరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఐపీఎల్ మ్యాచ్లు చాలా T20 వరల్డ్ కప్ మ్యాచ్ల కంటే కూడా ఇవి చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటాయి. ఇలా ఉమెన్ క్రికెట్ సంబంధించి మనం వీడియో అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మెన్ క్రికెట్ ఐపీఎల్ సంబంధించి మార్చి 20 నుంచి మ్యాచ్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇలా 2 నెలల పాటు అయితే కొనసాగుతూ ఉంటాయి. దాదాపు నేను ప్రతి మ్యాచ్ ని నేను అందించే విధానంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఆర్సీబీ మరియు SRH మధ్య జరిగిన మ్యాచ్ లో SRH టీంకు సంబంధించిన కెప్టెన్ అందుబాటులో లేకపోవడం వల్ల పాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంజురీ ఇంకా నయం కాకపోవడం వల్ల ప్రస్తుతానికి ఈ మ్యాచ్ వరకు ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నారు. ఈ పరంగా కెప్టెన్ కొత్తవాడు కావడం వల్ల కావచ్చు, లేదంటే 10 నెలల నుంచి ఈ గ్రౌండ్ లో మ్యాచ్లు జరగకపోవడం వల్ల కావచ్చు, పిచ్ ఏ విధంగా సహకరిస్తుంది అనేది అంత ఖచ్చితంగా ఎవరికి తెలియదు. కాబట్టి దాదాపు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఆర్సీబీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లుగా మ్యాచ్ కొనసాగింది. చాలా వరకు SRH కి సంబంధించిన బ్యాటర్లు బౌలర్లు ఫీల్డింగ్ పరంగా చాలా వరకు ప్రయత్నం చేసినా కూడా మ్యాచ్ అయితే SRH ఓడిపోవడం జరిగింది. ఆర్సీబీ వారు ఇప్పటికే ముందు సీజన్ లో ఛాంపియన్స్ గా నిలిచారు కాబట్టి డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగి మొదటి మ్యాచ్ ని గెలుచుకొని మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వారు చేసుకోగలిగారు. ఈ విధంగా విరాట్ కోహ్లీ కూడా 290 రోజుల తర్వాత మళ్ళీ క్రికెట్ స్టేడియంలో కలుగుపెట్టి మళ్ళీ బ్యాటింగ్ చేస్తున్నా కూడా తన ఫామ్ అయితే కోల్పోకుండా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించాడు. ఈ విధంగా మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. టాటా ఐపీఎల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ SRH చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వేదికగా ఆరంభ వేడుకలు ఘనంగా మొదలయ్యాయని చెప్పుకోవాలి. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆర్సీబీతో SRH మ్యాచ్ మొదటి మ్యాచ్ అయితే కొనసాగుతుంది. ఈ విధంగా SRH మరియు ఆర్సీబీ మ్యాచ్ల పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో 11 సార్లు ఆర్సీబీ గెలిచింది, 14 సార్లు SRH గెలవడం జరిగింది. ఈ విధంగా గెలుపు వరకు కొంతవరకు SRH వరకు అవకాశం ఉందని చెప్పుకోవాలి. SRH పాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంజూరీ కారణంగా ఈ మ్యాచ్ అందుబాటులో లేనందున ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా కొనసాగుతున్నారు. మొదటిసారి కెప్టెన్సీలో టాస్ కి రావడం జరిగింది. ఆర్సీబీ టాస్ గెలిచారు. ఈ విధంగా ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. చిన్నస్వామి స్టేడియంలో మొత్తం ఆడియన్స్ తో నిండుగా కనిపిస్తుంది. ముందు జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు మరొకసారి జరగకూడదని కోరుకున్నాము. చనిపోయిన 11 మందికి గుర్తుగా మ్యాచ్ జరిగే సందర్భంలో 11 కుర్చీలు అయితే ఖాళీగా ఉంచడం జరిగింది. వాళ్ళు అర్పిస్తుంటే చాలా బాగా అనిపించింది. ఆర్సీబీ బౌలింగ్ చేయబోతుంది తన సొంత హోమ్ గ్రౌండ్ లో. SRH బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వచ్చారు. ఆర్సీబీ మొదటి ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లో ఉన్నారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ డఫీ, అభిషేక్ శర్మ 7 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్ కి కీపర్ జితేష్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కెప్టెన్ ఇషాన్ కిషన్ రావడం జరిగింది. ట్రావిస్ హెడ్ కూడా 11 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్ కి ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఒకే ఓవర్ లో డఫీ SRH ఓపెనర్స్ ఇద్దరిని వెంటనే అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్. 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 29 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ డఫీ నితీష్ కుమార్ రెడ్డి 1 రన్ మాత్రమే చేసి 6 బాల్స్ కి అభినందన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి క్లాసెన్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 33 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లను కోల్పోయింది SRH. 6వ ఓవర్ బౌలింగ్ అభినందన్ సింగ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 49 రన్స్ 3 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. జాకబ్ డఫీ పవర్ ప్లేలోనే 3 ఓవర్లు బౌల్ చేసి ఆర్సీబీకి మంచి ముఖ్యమైన 3 వికెట్లను అందించడం జరిగింది. 7వ ఓవర్ బౌలింగ్ మళ్ళీ డఫీ వచ్చారు. తన 4వ ఓవర్ బౌల్ చేయడానికి 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ అభినందన్. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 79 రన్స్ 3 వికెట్లు. ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ద్వారా, క్లాస్ అయిన రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ద్వారా ఇద్దరు భాగస్వామ్యం చాలా బాగుందనిపించింది. 50 రన్స్ 28 బాల్స్ కి పూర్తి చేసుకోగలిగారు భాగస్వామ్యం ద్వారా. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్ వరకు చాలా బాగుందనిపించింది. కానీ వికెట్ 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. 10వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ 3 వికెట్లు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్. 12వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ. ఇషాన్ కిషన్ 50 రన్స్ 27 బాల్స్ కి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. 55 రన్స్ 30 బాల్స్ లో 7 4లు చేయడం జరిగింది. అలాగే 2 6లు కూడా కొట్టడం జరిగింది. ఇషాన్ కిషన్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ చాలా బాగా ఆడుతున్నారనిపించింది. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ హెన్రీ క్లాసెన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 31 రన్స్ వద్ద 23 బాల్స్ కి బౌండరీ లైన్ మీద ఫీల్ సాల్ట్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి సలీల్ అరోరా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 135 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ సుయాష్ సలీల్ అరోరా కూడా 9 రన్స్ వద్ద 6 బాల్స్ కి వడికలు క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి అనికేత్ వర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ 5 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ అభినందన్ ఇక్కడ స్టాటిక్స్ టైం అవుట్ తీసుకున్నారు. ఇషాన్ కిషన్ 80 రన్స్ 38 బాల్స్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ లో ఉన్న సమయంలో సాల్ట్ సూపర్ డైవ్ చేసి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి హర్ష దుబే
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 150 రన్స్ 6 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ ఇషాన్ కిషన్ 80 రన్స్ లో 38 బాల్స్ కి 8 ఫోర్లు 5 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారని చెప్పుకోవాలి. హర్షద్ దుబే ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 3 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ కి వైకల్ క్యాచ్ అవుతారు. క్రీజ్ లోకి హర్షల్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చి 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 167 రన్స్ 7 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ హర్షల్ పటేల్ రన్స్ ఏమీ చేయకుండానే 3 బాల్స్ మాత్రమే ఆడి వైకల్ క్యాచ్ అవుతారు. క్రీజ్ లోకి డేవిడ్ ఫేన్ వచ్చారు రైట్ హ్యాండ్ బ్యాటర్. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ 8 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ అనికేత్ వర్మ 43 రన్స్ వరకు చేసి 18 బాల్స్ కి మంచి సూపర్ హిట్ బ్యాటింగ్ చేస్తూ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో 43 రన్స్ వద్ద 18 బాల్స్ కి విరాట్ కోహ్లీ క్యాచ్ అవుతారు. క్రీజ్ లోకి ఆఖరి వికెట్ వనత్కత్ 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 192 రన్స్ 192 రన్స్ కి ఇప్పటికే 9 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఆఖరి వికెట్ క్రీజ్ లో ఉన్న 20 ఓవర్ బౌలింగ్ చేయడానికి భువనేశ్వర్ కుమార్ వచ్చి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 201 పరుగు మాత్రమే చేసి 9 వికెట్లను కోల్పోవడం జరిగింది. SRH బ్యాటింగ్ పరంగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీ నుంచి 80 రన్స్ వరకు చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారు. 38 బాల్స్ లో క్లాస్ 31 రన్స్ 22 బాల్స్ కి అనికేత్ 43 రన్స్ 18 బాల్స్ కి సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ ఆడారు అనిపించినా కూడా ఈ టార్గెట్ ఆర్సీబీకి సరిపోతుంది అనే విధంగానే ఉంది. ఎక్స్ట్రాలు 6 మాత్రమే ఇచ్చారు ఆర్సీబీ బౌలర్స్. బౌలింగ్ పరంగా డఫీ షెఫర్డ్ 3 వికెట్లు చొప్పున తీయడం జరిగింది. భువనేశ్వర్ అభినందన్ షుయాసు 1 వికెట్ చొప్పున తీశారు. వికెట్ పతనం పరంగా 18 వద్ద 23 వద్ద 29 126 137 155 167 174 192 కి మొత్తం 9 వికెట్లను కోల్పోయి 201 పరుగు మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా ఆర్సీబీ టార్గెట్ 202 చేదనగా ఓపెనర్స్ క్రీజ్ లోకి ఫీల్డ్ విరాట్ కోహ్లీ రావడం జరిగింది. SRH మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 1 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 9 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ వనత్కత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫీల్డ్ 8 రన్స్ చేసి 7 బాల్స్ కి క్లాస్ క్యాచ్ అవుతారు. క్రీజ్ లోకి బయటికి వచ్చారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 20 రన్స్ 1 వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ 3వ ఓవర్ బౌలింగ్ నితీష్ రెడ్డి 3 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 33 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ డేవిడ్ ఫెన్. ఈ విధంగా బౌలింగ్ కొనసాగుతూ ఉన్న సమయంలో 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ 1 వికెట్ మాత్రమే కోల్పోయింది ఆర్సీబీ. 5వ ఓవర్ బౌలింగ్ వనత్కత్ కోహ్లీ పరికలు భాగస్వామ్యం 50 రన్స్ 19 బాల్స్ కి అద్భుతమైన ఫాస్ట్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. కొంతవరకు కోహ్లీ నిలకడగా ఆచితూచి ఆడుతున్న సమయంలో పరికలు వచ్చిన వెంటనే భారీ సిక్స్లు అయితే కొడుతూ స్కోర్ బోర్డ్ ని స్పీడ్ గా ముందుకైతే తీసుకెళ్తున్నారు. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ హర్షద్ దుబే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ ఇషాన్ మలింగ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్ 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ హర్షల్ పటేల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ పరికలు తన అర్ధ సెంచరీ 51 రన్స్ 21 బాల్స్ కి పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా సూపర్ హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగించారని చెప్పుకోవాలి. ఈ విధంగా 8 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 99 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ హర్షద్ దుబే పరికలు కోహ్లీ పరుగుల భాగస్వామ్యం 101 రన్ 44 బాల్స్ కి చాలా అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యం అనేది కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పరికలు 61 రన్స్ పర్సనల్ స్కోర్ వద్ద 26 బాల్స్ కి క్లాస్ అండ్ క్యాచ్ అవుట్ అయ్యారు. పరికలు 61 రన్స్ లో 7 ఫోర్లు 4 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారు పరికల్ బ్యాటింగ్ ద్వారా. క్రీజ్ లోకి పతిదార్ కెప్టెన్ రావడం జరిగింది. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 111 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ హర్షల్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్ 2 వికెట్లు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ హర్షద్ దుబే 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ మలింగ పతిదారు కోహ్లీ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 23 బాల్స్ కి చాలా త్వరగా టార్గెట్ ని ఛేదించే విధంగా బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ డేవిడ్సన్ ఇక్కడ కెప్టెన్ పతిదారు 31 రన్స్ వద్ద 12 బాల్స్ కి హర్షద్ దుబే క్యాచ్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి జతీష్ వచ్చిన వెంటనే అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా హ్యాట్రిక్ అవకాశం ఉన్నట్లు అనిపించినా కూడా హ్యాట్రిక్ వికెట్ అయితే లభించలేదు. క్రీజ్ లోకి డేవిడ్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ వనత్కత్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్. 15వ ఓవర్ బౌలింగ్ డేవిడ్సన్ కోహ్లీ తన అర్ధ సెంచరీ 50 రన్స్ 33 బాల్స్ పూర్తి చేసుకున్నారు. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 185 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ హర్షల్ బౌలింగ్ లో మొదటి 4 బాల్స్ విరాట్ కోహ్లీ విన్నింగ్ షాట్ తోటి టార్గెట్ అయితే చేయించడం జరిగింది. 4 బాల్స్ కి 18 రన్స్ చేసేశారు. వెంటనే అర్ధ సెంచరీ పూర్తయ్యే వరకు చాలా నిదానంగా ఆడిన విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత వరుసగా 4 బాల్స్ కి 18 రన్స్ చేసేయడం జరిగింది. 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు సాధించారు. 15.4 ఓవర్లలో 203 స్కోర్ చేయడం జరిగింది. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ విధంగా ఆర్సీబీ SRH మీద మంచి ఘన విజయాన్ని సాధించారు. బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీ 69 రన్స్ 38 నాట్అవుట్ గా నిలిచారు. పరికలు 61 26 పతిదారు 31 12 మంచి బ్యాటింగ్ ఫామ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఎక్స్ట్రాలు 18 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బౌలింగ్ పరంగా SRH బౌలింగ్ పరంగా డేవిడ్సన్ 2 వికెట్లు వనత్కత్ హర్షద్ దుబే 1 వికెట్ చొప్పున వికెట్ తీయడం జరిగింది. పతనము 9 110 163 163 వద్ద వికెట్లు కోల్పోయినా కూడా ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే కొనసాగించి ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ గత 290 రోజుల నుంచి క్రికెట్ ఆడకపోయినా కూడా మంచి హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆర్సీబీ మొదటి మ్యాచ్ లోనే విజయాన్ని అయితే కొనసాగించారు.